ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, పెండింగ్ సమస్యలపై ఆయన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి అధికారులతో సమీక్షించారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం పోలవరాన్ని సందర్శించి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కోస్తాంధ్రలో కీలకమైన రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధి ప్రాజెక్టును రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ సమీక్షించారు. 2071-72 నాటికి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ నుంచి గంటకు 9533 మంది, రోజుకు సుమారు 1,00,000 మంది ప్రయాణిస్తారన్న అంచనాలతో 250 కోట్లతో స్టేషన్ పునరాభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మరో 50 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా స్టేషన్ను తీర్చిదిద్దనున్నారు. అలాగే అన్ని రకాల సౌకర్యాలతో స్టేషన్ భవనాన్ని మోడల్ స్టేషన్గా తీర్చిదిద్దుతారు. స్టేషన్ను 2 వైపులా అభివృద్ధి చేస్తారు. దీనిలో భాగంగా ఫుడ్ కోర్ట్స్, రిటైల్స్, ఏటీఎం, కిడ్స్ ప్లే జోన్, ఫార్మసీ, వైఫై, వాష్రూమ్లు ఏర్పాటు చేస్తారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు. ఎయిర్ కండిషన్ వెయిటింగ్ లాంజ్లు, ఎస్కలేటర్లు మరియు ఎలివేటర్లతో సహా ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరుస్తారు. హరిత భవనాలు ఇంధన సమర్థ వినియోగానికి అనుగుణంగా తీర్చిదిద్దుతారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ మరోసారి ఉత్తరాంధ్రకు దక్కనుంది. సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడి పేరును స్పీకర్ పదవికి దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 5 సార్లు మంత్రిగా పనిచేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో సీనియర్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టడంతో వారిని ఏ విధంగా గౌరవిస్తారన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో అయ్యన్న పేరు స్పీకర్ పదవికి ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఏ పదవి లభిస్తుందన్నది ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పాయ్గురి సమీపంలోని రంగపాణి స్టేషన్ వద్ద ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలును వెనక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. దీంతో కాంచనజంగా రైలు వెనుక 3 బోగీలు పట్టాలు తప్పి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక బోగీ గాలిలోకి లేచింది. ఈ దుర్ఘటనలో 5 ప్రయాణికులు మరణించగా సుమారు 200 మంది గాయపడినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సన్నిహిత మిత్రుడైన కుంపట్ల అమర్నాథ్ ఆదివారం మృతి చెందారు. అమర్నాథ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో తన నివాసానికే పరిమితమయ్యారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూశారు. 71 ఏళ్ల అమర్నాథ్కు భార్య, కుమారుడు ఉన్నారు. నాటి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా తిరిగిన అమర్నాథ్కు పలువురు కాంగ్రెస్ నాయకులతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడాకారుడైన అమర్నాథ్ వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ ద్వారా క్రీడలను ప్రోత్సహించేందుకు కృషి చేశారు. అయితే జీవిత చరమాంకంలో అమర్నాథ్ శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అమర్నాథ్ మృతి పట్ల ఉండవల్లి, కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు, వైసీపీ నాయకుడు ప్రసాదుల హరినాథ్ తదితరులు సంతాపం ప్రకటించారు.